హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివతారస్ కిచెన్. ఈరోజు శివతారస్ కిచెన్లో చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా నేను 1 కేజీ చికెన్ దాకా తీసుకున్నాను. సాల్ట్ వేసుకుని చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని చికెన్ బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. ఒక బాండీ తీసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మసాలా దినుసులను వేసుకోండి. 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని 5 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇందులో 3 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని వేసుకోండి. 5 to 10 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ దాకా చికెన్ ఫ్రై చేసుకోండి. చికెన్ కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి 5 to 10 మినిట్స్ మూత పెట్టుకుని చికెన్ బాగా మగ్గించుకోండి. చికెన్ మగ్గించుకోవడం వల్ల చికెన్ నుంచి వాటర్ కర్రీలోకి యాడ్ అవుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నాన్ వెజ్కి కారం కాస్త ఎక్కువే పడుతుంది. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉండడంతో 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 to 15 మినిట్స్ దాకా చికెన్ ఉడికించుకోవాలి. ఇలా చికెన్ దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.